కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగే గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని స్థానిక శ్యామల సెంటర్లో ఉన్న సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాజులోబా, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కె జోజీ, టిఎన్టీయూసీ ఎర్రమోతు ధర్మరాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలు రైతుల పాలిట ఉరితాడులుగా మారి 5 ఏళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మోడీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు పరిశ్రమల్లో సంపద సృష్టించే కార్మికులను ఏ హక్కులు లేని బానిసలుగా మార్చాయని, కేంద్ర రాష్ట్ర సంస్థల్లో 23 లక్షల పోస్టులు ఖాళీగా ఉండి కూడా దేశంలో యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ భారత్ వెలిగిపోతోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించి 4 కోడ్లు రద్దు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంట నష్టం ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్నారు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, వి కొండలరావు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మోదీ గారు ఈ గత 10 ఏళ్ల కాలంలో అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రైతాంగంలో అవలంబిస్తున్నటువంటి, రైతు రంగంలో అవలంబిస్తున్నటువంటి ఈరోజు ఏదైతే కార్పొరేట్ సెక్టార్కి అనుకూలంగా ఈరోజు రైతు చట్టాలు మార్చే విధానం కానీ, లేకపోతే రైతులు ఎంఎస్పీ కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలను కూడా మోదీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేనటువంటి పరిస్థితి. లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క చట్టాలన్నింటినీ కూడా ఈరోజు వాటిని తుంగలోకి తొక్కే పరిస్థితి ఈరోజు మోదీ గారు చేశారు. అందుకని ప్రజల మీద తీవ్రమైన భారం మోపారు. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద భారాలు మోపుతున్నారు, పన్నుల భారం మోపుతున్నారు. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా మరో పక్కన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి అప్పగించేటువంటి పని కూడా చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె కార్మిక వర్గం మొత్తం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలు సమావేశం రాజమండ్రిలో జరుగుతుంది.